అదొక క్లారిటీ. ఇప్పుడు క్లారిటీకి మీకు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ జనాభా 35 నుంచి 40 కోట్ల మంది జనాభాలో 89% హిందువులు ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో 140 కోట్ల వరల్డ్ లో హైయెస్ట్ పాపులేషన్ కలిగిన కంట్రీ మన ఇండియానే. కానీ ఈ రోజు 35 కోట్ల నుంచి 45 కోట్ల మందిలో 89% ఉన్న హిందువులు 140 కోట్ల మందికి వచ్చేసరికి 60%లో ఉన్నారు. వాళ్ళు చాలా మంది కూడా మత మారి సర్టిఫికేట్ మార్చుకోలేదు. దీనికి ఏంటంటే, ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అని చెప్పి కొన్ని విదేశీ శక్తులు లక్షల కోట్ల కుమ్మరేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏ పాస్టర్ కూడా ఒక సంవత్సరంలోనే వాడికి కారు, ఇల్లు ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఊర్లోకి వెళ్ళి గమనిస్తే ఊర్లన్నీ పూరిగుడ్డలు ఉంటాయి, కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పంతో కట్టి ఉంటాడు. క్రిస్మస్ వచ్చిందంటే మాత్రము ఆ ఊరు మొత్తం కూడా స్టార్లతోటి డెకరేషన్ చేస్తారు. అదంతా వాడి సొంత డబ్బులు కాదు. ఉన్న వాళ్ళు మత మార్చనీకి విదేశాల నుంచి వచ్చే డబ్బులు. మీకే మీరు ఊహించిన దానికంటే కూడా, మీకు తెలియని దానికంటే కూడా ఈ భారతదేశం